ప్రభాస్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'రాజాసాబ్'. అయితే ఈ 'రాజాసాబ్' మూవీకి ముందు ప్రభాస్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'కల్కి'. ఈ 'కల్కి' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'కల్కి' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'రాజాసాబ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు ప్రభాస్ గారు. చూడాలి ప్రభాస్ గారికి ఈ 'రాజాసాబ్' మూవీతో కూడా ఇంకొక హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'రాజాసాబ్' మూవీని డైరెక్ట్ చేస్తుంది మారుతి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ప్రభాస్, నిధి అగర్వాల్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'రాజాసాబ్' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నిధి అగర్వాల్ గారు. అయితే నిధి అగర్వాల్ గారు ఈ 'రాజాసాబ్' మూవీకి ముందు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. అయితే చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'రాజాసాబ్' మూవీతో మన ముందుకు వస్తున్నారు నిధి అగర్వాల్ గారు. చూడాలి నిధి అగర్వాల్ గారికి ఈ 'రాజాసాబ్' మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నిధి అగర్వాల్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ మూవీ హిట్ అయ్యాక నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు నిధి అగర్వాల్ గారు. చూడాలి 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక నిధి అగర్వాల్ గారికి తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే 'రాజాసాబ్' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 'రాజాసాబ్' మూవీ మంచి హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అలానే ఈ మధ్య రిలీజ్ అయిన టీజర్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. ఇంకా ఈ 'రాజాసాబ్' మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ 'రాజాసాబ్' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.